Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు వచ్చేసి మా జోస్తమ్మ బర్త్డే అనమాట. ఇంకా ఇక్కడైతే మా జోస్తమ్మని అయితే మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము. అలాగే ఇంకా మేము లాస్ట్ టైము విజయనగరం రామనారాయణ టెంపుల్కి అయితే వెళ్ళాం కదండి. అక్కడైతే మా జోస్త పుట్టినరోజు రోజు అన్న సందర్భం చేయమని డబ్బులు అయితే రాయించామన్నమాట. అవి చేసి మనకి ఫొటోస్ అయితే పంపించారు టెంపుల్ నుండి. బర్త్డేకి అయితే వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చారు. ఇదే స్విమ్మింగ్ పూల్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను. 5000 పడింది అనమాట. చాలా బాగుంది, చాలా పెద్దది కూడా ఉంది. మా బ్రూనో బాబు చూడండి ఎలా ఆడుతున్నాడు. అడిగి బాగుంది స్విమ్మింగ్ పూల్. అడుగు పడుకోవడానికి అవ్వట్లేదు, ఎంతనా నిలబడే, అందుకే ఉండలాగా వచ్చేస్తుంది బయటికి. పడుకుంటే మొహం మునిగిపోద్ది కదా, ఎలా చూస్తున్నా. ఈరోజు అయితే సాటర్డే కదా, జూన్ 8 అనమాట, జోస్తమ్మ బర్త్డే. ఈరోజైతే వైట్ రైస్ ఇంకా సాంబార్ చేశాను. వైట్ రైస్ అలాగే పొటాటో కర్రీ కూడా చేశాను. అదే ఫ్రై చేశాను అనమాట, పొటాటో. ఇదిగోండి, ఇదైతే పొటాటో ఫ్రై. చాలా బాగుంది, చాలా బాగా వచ్చాయి అన్నీ కూడా. అలాగే ఇంకా ఇక్కడైతే వంకాయ బఠానీ కర్రీ కూడా చేశాను, చూపిస్తాను చూడండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా అలాగే ఇటు వచ్చేసి ఇంకా అప్పడాలు అనమాట. అలాగే ఇంకా పెరుగు కూడా. ఇవైతే ఇంకా చేశాను అనమాట. సాటర్డే కదా, ఇంకా నాన్ వెజ్ అది ఏం తినం కదా అనేసి ఇంకా ఓన్లీ వెజ్ కర్రీసే చేశాను. ఇక్కడ మా దినేష్ ఏమో భోజనం కోసం వెయిటింగ్ అనమాట, తినడానికి. మా బ్రూనో బాబు ఏమో గేట్ అవతలు ఉన్నాడు. వాడిని ఏంటంటే బయట ఏదో కుక్క వచ్చిందనేసి వెళ్ళాడు. వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లో మునిగాడు అనమాట. మునిగితే ఒళ్ళంతా తడిసిపోయింది. ఇంకా అందుకనేసి ఇంకా లోపలికి రానివ్వలేదు. అదంతా వాటర్ అది దులిపేస్తుంది కదా, ఇంకా అన్నం తింటున్నారనేసి. వాడు చెప్పు నోట్లో పెట్టుకొని ఏడుస్తున్నాడు బయట తీయమని. కెమెరా చూడనంత వరకు బాగా చేస్తుంది. కెమెరా చూసిందంటే చాలా ఇంకా అయిపోద్ది. ఇంకా ఫొటోస్ కూడా దిగదు, ఒక వీడియోస్ తీసుకోదు. ఇంకా బర్త్డేకి అయితే ఇంక ఇలా రెడీ అయితే అయిపోయాం అనమాట. బ్రూనో, బ్రూనో బాబు ఇటు చూడు. బ్రూనో, ఇక్కడైతే నేనైతే వీడియో తీస్తుంటే ఈయన వచ్చారనమాట. మా జోస్తమ్మ అంటుంది, మేమందరం లైట్ కలర్స్ వేస్తే నువ్వేంటి ఇలా డార్క్ కలర్ వేసావు డాడీ, తీసేయొద్దు అనేసి అంటుంది. దానికోసమనే ఇంకా అలా మాట్లాడుతున్నాము. మా జోస్తమ్మ ఏమో కేక్ తెచ్చామని, వాళ్ళ డాడీ ఏమో బ్రూనో ఎక్కడ తినేస్తుందో అనేసి వాళ్ళ డాడీ తీసుకురావట్లేదు, అంటే మూత పెట్టేస్తుంది కదా అనేసి. బాబు చేతులు తీయడా బాబు. బ్రూనమ్మా, బ్రూనో, బ్రూనో బాబు, నాన్న ఇట్రా. నాన్న బ్రూనో, ఓయ్ నానా బెడ్రూమ్లో ఉంది. ఇది నీ బెడ్రూమ్లో ఉంది బెల్ట్. చూస్తా. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం. ఎంత 10:30? నీకు టైం చూడడం వచ్చారా? వాళ్ళ డాడీ చూడండి కేక్ పట్టుకొని ఇల్లంతా తిరిగేస్తున్నారు. బ్రూనో తినేస్తుందని, మళ్ళీ ఆయన తినడానికి అవదని. దినేష్ డైరెక్షన్లు ఇస్తున్నాడు అలా తిప్పాల కేక్. ఇక్కడ
ఈయనైతే వీడియో తీస్తున్నారనమాట. నేను ఏంటంటే స్టాండ్కి పెట్టేసి వచ్చేసాయి అందరం పడతాం కదా వీడియో అనేసి చెప్తున్నాను. ఈయనేమో అస్సలు మాట్లాడట్లేదు, ఇంకా అలా అరిపిస్తున్నారు అనమాట. ఇంకేం వీడియో తీసినాడు మాత్రం అస్సలు మాట్లాడరు, ఎంత అరిచినా మన నోరు నొప్పి తప్ప అస్సలు మాట్లాడరు. ఇంకా వీళ్ళు ఏంటంటే పైన సీలింగ్ లైట్లు వేస్తారనమాట, బ్లూ కలర్వి. వేయడం వల్ల మొత్తం బ్లాక్గా కనిపిస్తున్నాము. ఆ బ్లూ కలర్ ఆపేసామని మా జోస్తా గోల, ఇంకప్పుడు ఆపాడు మా దినేష్ వెళ్ళి. చాలా బ్లాక్గా పడ్డాము వాటి వల్ల. నా కూతురు ఎందుకో ఎక్కడ నన్ను తెగ ముద్దులాడేస్తుంది, ఎందుకో ఆపకుండా తెగ ముద్దులాడుతుంది. మా దినేష్ కూడా కొత్త డ్రెస్ తీసుకున్నాడు. నేను ఏంటంటే ఇద్దరిలో ఎవరి బర్త్డే అయినా సరే ఇద్దరికి తీస్తాను బట్టలు. ఇంకా వాడే సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ఎక్కడికైనా వెళ్తే బట్టలు మాత్రం మేము అస్సలు తీయము, వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. చిన్న కొడుకు నా చిన్న కొడుకుని తీసుకొస్తే కేక్ తినేస్తుందని లోపల పెట్టు. లైటింగ్ సైడ్ ప్లీజ్. అటు పెడతా కేక్, ఇటు పెట్టుకో. ఇటు అలా తిప్పు కెమెరా వైపు. వీళ్ళు ఏంటంటే కేక్ని డైరెక్షన్ మారుస్తున్నారు అనమాట. ఇటు పెట్టాలి అటు పెట్టాలి, వీడియోకి ఎదురుగా నేమ్ రావాలనేసి. ఈయన ఏంటంటే కేకు డిక్కీలో పెట్టడం వల్ల కొంచెం డిజైన్ అయితే మారిపోయిందనమాట. కేక్ డిజైన్ మార్చేస్తారు ఈయన డిక్కీలో పెట్టి కేక్ని. ఇంకా మా బ్రూనోని తీసుకొని వెళ్ళామన్నమాట పేస్ట్రీకి. తీసుకొని వెళ్తే ఇంకా అది ఉంది కదా అనేసి లోపల బ్యాక్ సైడ్ పెట్టారు కేకు, దానివల్ల చిన్న డిజైన్ అయితే మారింది. ఇంకా ఇక్కడ మా జోస్తం ఏంటంటే డాడీ నేను నీకన్నా హైట్ ఉన్నాను అనేసి అంటున్నాను. మా దినేష్ క్లాప్స్ కొట్టడం అయితే చూడండి ఒకసారి ఎలా కొడుతున్నాడు. ఇక్కడ మా జోస్తం అయితే డాన్స్ చేస్తుంది అనమాట, అందుకని దాన్ని చూసి నవ్వుకున్నాము. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఓకే కటింగ్ నేను అవి తెచ్చెట్టే అందుకే మాది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే రోజీదా. చాలు ఈవిడే బర్త్డే కాదు మధ్యలో ఉంది, పెట్టేసి ఈవిడే అన్నమాట. ఇట్స్ మై బర్త్డే. ఏనో పర్ఫార్మెన్స్ మధ్యలో చూడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే 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 లతా. ఏం చూడండి మా జోస్తం బర్త్డే అయితే నాకు సాంగ్ పాడుతున్నారనమాట. ఈయన షర్ట్ చేతులు మడత పెట్టేసి మరి వచ్చేసారు వెలిగించేద్దాం అనేసి. అక్కడ వెలిగించింది ఒక్క క్యాండిల్ మాత్రమే, అవన్నీ వెలిగించింది నేనే. ఒక్క క్యాండిల్ కూడా వెలిగించలేదు, ఒక్క క్యాండిల్ తప్ప. ఈయనైతే ఇంకా ఎంత తొందరగా వెలిగిస్తుందా అన్నట్టు చూస్తున్నారు. ఇంకేదో సాంగ్ పాడేద్దాం అనేసి ఇంకా షర్ట్ చేతులు అయితే మడత పెట్టేస్తున్నారు. ఇంకా ఆపట్లేదు, ఇంకా క్లాప్స్ మాత్రము ఇంకా ఆపకుండా కంటిన్యూ అదే పని అనమాట. ఈయన అయితే ఎప్పుడు డ్యాన్సులు కూడా చేశారన్నమాట పిల్లలు. ఈయన ఇంకా ఈసారి ఏంటంటే యూట్యూబ్లో పెడతాననేసి చేయలేదు. ఇక్కడ క్యాండిల్ ఏంటంటే మా దినేష్ ఊదాడనమాట. ఊదితే వాళ్ళ డాడీ ఏమో ఎందుకురా నువ్వు పెద్ద గుడ్లు వేసుకొని అలా ఊతున్నావు అనేసి అన్నాడు. ఇంకా వాడు వెంటనే పరిగెట్టి వచ్చేస్తాడు వాళ్ళ డాడీ దగ్గరికి. చూడండి అది అక్కకి పనిష్మెంట్, అక్కే ఊదాలి. ఆ మ్యాజిక్ క్యాండిల్స్ కదా వెలుగుతూ ఉంటాయి, మనం ఎంత ఊదినా సరే వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ మా జోస్తం ఏంటంటే అవి ఎన్నిసార్లు వెలిగినా సరే నేను ఊదేస్తాను అన్నది ఫస్ట్ అనేసి ఆ వెలుగుతుంటే ఊదలేకపోతుంది అనమాట. ఇంకా అందుకోసమనే మేము నవ్వుకుంటున్నాము. అది ఆపుతుంది మళ్ళీ వెలుగుతుంది, ఇంకా దానికి ఎలాగ ఆపాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా మా దినేష్ అయితే క్లాప్స్ కొట్టి మరి ఆపేస్తున్నాడు వాటిని. తీసుకోండి సార్, సార్ తీసుకోండి సార్, మీరు కప్పులు తినేయగలరు సార్, చూసుకోండి. తెల్ల కప్పులు ఎందుకు ఇప్పుడు క్యాండిల్ కూర్చొని. ఇక్కడ ఏంటంటే క్యాండిల్స్కి కింద వైట్ కప్పులు అయితే వస్తాయి కదా కేక్లో పెట్టడానికి, అవి పెట్టేస్తారనమాట ఈయన. అవి ఎక్కడున్నాయో కనిపించట్లేదు, అవి వెతుకుతున్నాము. మా దినేష్ చూడండి పడిపోయి మరి చూస్తున్నాడు. మా జోస్తాయేమో చెమటెక్కిపోతుంది అనేసి దాని బాధ గాలి రావట్లేదని. ఫ్యాన్ వేస్తేనే ఏంటంటే బెలూన్స్ అవి ఎగిరిపోతున్నాయి, ఇంక అందుకని ఫ్యాన్ వేయలేదు.
ఇంకైతే కేక్ కట్ చేస్తున్నాము చూడండి. చూడు బాగా నించమ్మా. వీళ్ళిద్దరు తండ్రి కూతురు ఏంటంటే అసలు కెమెరా వైపు కూడా చూడకుండా ఇద్దరు తినిపించేసుకుంటున్నారు. ఇద్దరు ఒకరికొకరు కెమెరా వైపు అయినా చూడండి అనేసి నేను చెప్తున్నాను. ఇక్కడ అదే నవ్వుతున్నాను అనమాట. చూడండి మా జోస్తా ఏదో అన్నం తినిపించినట్టు తినిపించేస్తుంది. ఇక్కడ ఏంటంటే నాకు పెట్టడానికి అనేసి తీసింది. ఇక్కడ పీస్ అయితే కింద పడేసింది. అదేంటంటే కింద పడేసింది. మళ్ళీ ఇంకా గసరేన్ అనేసి ఇవన్నీ ఎడిటింగ్లో కట్ చేసుకోండి అని చెప్తుంది. మాకు తెలుసులే కట్ చేసుకోవడం అనేసి వాళ్ళ డాడీ అంటున్నారు. అందుకోసమనే నవ్వుతుంది. అక్కడ కట్ చేసుకోండి అని చేతులు చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడైతే మా చూస్తామా కేక్ పెడతానమ్మా నోరు పెట్టంటే నోరు కూడా చాపట్లేదు వీడియో ఉందనేసి. ఇంకా వాళ్ళ డాడీ అయితే అంటున్నారనమాట కేక్ అయితే తింది మామిడిపల్లి అయితే బాగా తింటుంది కెమెరా ఆపేస్తే అనేసి. ఇంకా దానివల్ల నవ్వుతుంది. అదేంటంటే అసలు కేకు చిన్న చిన్న పీసులు పెట్టమ్మా అంటే చూడండి ఎంత పెద్ద పీస్ తీసిందో. అంత పెద్దది వద్దు నాకు అనేసి అంటే మళ్ళీ చిన్నది తీసింది అనమాట. పెద్ద పెద్ద పీసులు పెడుతుంది అసలు. ఇంకా నాకైతే పెట్టేసింది. ఇంకా తర్వాత మా దినేష్ని అయితే రమ్మని చెప్తున్నాను. వాడు చూడండి అసలు ఎంత సిగ్గుపడతాడంటే చాలా మొహమాటం ఎక్కువ వాడికైతే. చూడండి ఆ లక్కకి తినిపించమంటే మెలికలు తిరుగుతున్నాడు. ఏదో కొట్టేసి గసిరి మరి పెట్టేసినట్టు పెడుతున్నాడు అనమాట. అక్కకి ముద్దు పెట్టినానా అంటే తెగ మెలికలు తిరుగుతున్నాడు. ఇంకా పెడదామనేసి ఇలా చూశాడు. ఇంకా మళ్ళీ ఇంకా కెమెరా చూసి ఇంక వెళ్ళిపోయాడు అనమాట. ముద్దు పెట్టలేదు. అక్క ముద్దు అయ్యా వద్దు నీ వాడు బాగా ముద్దు పెడతాడు. కొడుకుందండి నా చిన్న కొడుకుని అమ్మ నా చిన్న కొడుకు పెట్టమ్మా. అమ్మ పెట్టమ్మా నా కొడుకు గుడ్ బై కూర్చోండి పైకి అమ్మ నాన్న జోస్తా రైటింగ్ చేయడం వాళ్ళ అక్క అయితే తెగ ముద్దులు పెట్టేస్తుంది వాళ్ళ తమ్ముడికి. చూడండి ఇంకా వీడిని ఏంటంటే ఇవాళ కేక్ తీసుకురావడానికి కూడా తీసుకెళ్ళాము. ఇంకా కార్ చూస్తే మాత్రం ఎక్కించే వరకు వదలదు. ఇంకా అలా ఏడుస్తూనే ఉంటుంది కార్లో తీసుకెళ్ళమని. ఇంక సరే అని తీసుకెళ్ళాము. చాలా బాగా కూర్చుంటుంది కార్లో అయితే. కానీ బయట సైడ్ కుక్కలను చూస్తే మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఇంకా అసలు ఇంకా ఊరుకోదు. ఎన్ని చెప్పినా కూడా ఇంకా విందు. ఇంకా అరుస్తూనే ఉంటుంది. ఇంకా అది అరిచినప్పుడు ఏంటంటే పెద్ద సౌండ్ కదా. ఇంకా సౌండే చాలా పెద్ద సౌండ్. దానివల్ల ఇంకా చెవులు నొప్పి వచ్చేస్తాయి అనమాట. ఇంకా మనం ఎన్ని చెప్పినా విందు. అదొక్కటే ఇబ్బంది తప్ప లేకపోతే బాగానే కూర్చుంటుంది. ఇంకెవరిని ఏమందు కూడా బయట సైడ్ అంతా చూసుకొని కూర్చుంటుంది. డ్రెస్ చూపించు దిని ఇట్రా. నాన్న బ్రూనో బాబు ఇటు ఇటు ఇటు. మీ డాడీ చాలా హైట్ నాకు తెలుసు. డాన్స్ చేస్తాం మీ డాడీ చేస్తారు. గోపి డాన్స్ చేయమా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.